ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి నామమున వందనాలు. అందరూ బాగున్నారా? ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నమాట చూడండి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనంలో మనం చూడగలిగితే అక్కడ ఈ రీతిగా రాయబడతా ఉంది, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. ఒకసారి ఆలోచించండి, దేవుడు మోషే ద్వారా ఈ మాట పలకడం ప్రారంభిస్తూ ఉన్నాడు. యెహోషువతో మోషే చెప్తున్న మాట, నీ ముందర నడుచువాడు యెహోవాయే, అంతేకాకుండా ఆయన నీకు తోడుగా ఉంటాడు అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఆనాడు మోషే ద్వారా దేవుడు యెహోషువకు చెప్పినట్లుగా ఈ రోజున దీన సేవకుని వాడుకొని నీతో చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నీ ముందర నడుచువాడు యెహోవా, నీకు తోడుగా ఉంటాడు అనే మాట ఈరోజు స్పష్టంగా నీతో దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ ముందర నడిచేది ఆయనే. నువ్వు దిగులు పడొద్దు, ఆయన నిన్ను నడిపించే దేవుడు. దేవుడు నీకు ముందుగా నడుస్తే ఆయన ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో ఒకసారి ఆలోచించండి. దేవుడి కంటే ముందుగా మీరు నడవడం కాదు, మీరు దేవుని వెనక నడవాలి, అలాగే దేవుడు ముందు నడవాలి. ఈ మాట మీకు ఎలా అర్థమవుతుంది? దేవుడు ఎప్పుడు వస్తాడయ్యా, ఆయన వెనక ఎప్పుడు నడుస్తామయ్యా, ఆయన మా ముందు ఎప్పుడు నడుస్తాడో మీరు అంటారా? దేవుడు మీ ముందర నడవాలి అంటే మీరు దేవుని చిత్తానికి లోబడి ఉండాలా. దేవుడు చెప్పింది మీరు చేస్తే అప్పుడు దేవుడు మీ ముందర నడిచినట్లే. ఎప్పుడైతే దేవుడు మీ ముందర నడుస్తాడో మన పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు కాబట్టి అవన్నీ సరళం చేయడానికి సిద్ధపడతా ఉంటాడు. ప్రియమైన బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఇశ్రాయేలు ప్రజల ముందు దేవుడు నడిచాడు, యెహోషువ ముందు దేవుడు నడిచాడు, మోషేతో దేవుడు నడిచాడు. ఇవన్నీ మనం చూడగలిగితే ఇశ్రాయేలు ప్రజల్ని ఎన్నో ఆపదల నుండి, ఇబ్బందుల నుండి, ఇరుకుల్లో నుండి దేవుడు ముందర ఉండి ఆయన నడిపించిన విషయాలు మనం ఎన్నో గమనించాం. ఎర్ర సముద్రం వచ్చినప్పుడు రెండుగా చీల్చాడు, ఆయన ముందుగా నడిచి. అలాగే ఫరో సైన్యం విషయంలో దేవుడే యుద్ధం చేశాడు. అదే రీతిగా ఆయన ముందుగా ఉండి ఆయన మేఘస్తంభం వలె, అగ్నిస్తంభం వలె ఆయన నిలిచి ఎంతగానో ఉన్నతమైన కార్యాలు దేవుడు చేశాడు. ప్రియమైన బిడ్డలారా, నీ జీవితంలో కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. నువ్వు భయపడొద్దు, దిగులు పడొద్దు, దేవునికి సహాయం చేయబోతా ఉన్నాడు. దేవుడు నీ ముందర నడవాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఎందుకు భయపడుతున్నావు? భయపడొద్దని దేవుడి ఉదయకాల సమయంలో చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను విడవడు, ఎడబాయుడు అనే మాట అక్కడ రాయడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించు, ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రార్థన చేయి, కన్నీళ్లు విడువు, దేవుడి మీద ఆధారపడు. దేవుడు ప్రతి పరిస్థితిలో నీకు తోడుగా ఉంటాడు. ఈ ఉదయకాల సమయంలో నీ కన్నీళ్లు దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ పరిస్థితులను చూసి దేవుడినితో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. నీ పరిస్థితులను చూశాడు కనుక దేవుడితో మాట్లాడుతూ అని చెప్తున్నాడు. నీవు నన్ను ముందర పెట్టుకోగలిగితే తప్పక దేవుడు సహాయం చేస్తానని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. దేవుడు అద్భుతముగా నీ పట్ల మేలులు చేయాలని కోరుకుంటున్నాడు కనుక దేవుని చిత్తానికి లోబడి ముందు కొనసాగు. ఆయన నీ ముందర నడుస్తాడు, అంతేగాక నీకు తోడుగా ఉంటాడు. దేవుడి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్పు జరుగును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ వందనాలు ప్రభువా, నిజమేనైనా మీరు మా ముందర నడిచే దేవుడు ప్రభువా, మీరు మాకు తోడే ఉండే దేవుడు ప్రభువా. మేము భయపడక, జడియక, మా సమస్యలను చూడక, మా కష్టాలను, ఇరుకులను, ఇబ్బందులను చూసి మేము కుప్పగూలిపోక మీ మీద ఆధారపడటానికి సహాయం దయచేయండి ప్రభువా. ఏ బిడ్డలైతే ఈ సమయాన్ని మాటలు విని ధైర్యం తెచ్చుకొని మీ మీద ఆధారపడుతున్నారో వారి పట్ల మీరు గొప్ప కార్యములు చేదురుగాక. ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు. అంతేకాకుండా వారికి తోడే ఉండి అయ్యా మీరు అన్ని విషయాల్లో నడిపించండి. శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వ్యాధిలో అయ్యా ప్రతి విషయంలో కూడా మీరు తోడే ఉండి నడిపించమని బ్రతిమిలాడుతూ ఉన్నాను. మీ మీద ఆధారపడగలిగిన స్థితి ఆ బిడ్డలకు దయచేయండి అయ్యా. మీ మీద ఆధారపడగలిగిన కృప వారికి దయచేయండి ప్రభా. ఏ బిడ్డలైతేనైనా మీ మీద ఆధారపడుతున్నారో వారి పక్షమును మీరు యాజ్యమాడమని, వారికి తోడుగా నేడుగా ఉండమని అయ్యా. వారి పరిస్థితులను తట్టుకోలేక కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు. మీ తోడు అవసరమైనా అయ్యా మీరే తోడుగా ఉండి నడిపించి, దీవించి, ఆశీర్వదించి, మేలు చేయమని యేసే నామములో మిక్కిలి బతిమిలాడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఉదయకాల సమయంలో స్పష్టంగా మీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. నిజంగా ఈ మాటలు మీ హృదయంలో భద్రపరచుకోండి. దేవుడు తప్పక మీ కుటుంబాలను మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడి వాగ్దానం దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.